హాయ్ అండి, అందరికి నమస్కారం. ముందుగా వెల్కమ్ టు రామకృష్ణ త్యారు. నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ, సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ ఆల్ అని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ద సపోర్ట్ అండి. మీరు సపోర్ట్ చేయడం వల్లనే అంటే మనం 2 వీక్స్లో ఓన్లీ 2 వీక్స్లో గెయిన్ అయినాము అని చెప్పేసి, రీచ్ అయినాము అని చెప్పేసి చెప్పగలుగుతాం కాదు, నేనే కదా, అందుకే చెప్పగలుగుతున్నా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు కంటెంట్ ఏందక్క చూద్దాం. థర్డ్ పార్టీకి మీ పర్సన్ విలువ ఇస్తున్నాడా లేదా? మీ విలువ, ఫస్ట్ థింగ్, థర్డ్ పార్టీకి మీ పర్సన్ విలువ ఇస్తున్నాడా లేడా? ఇస్తే ఆయన మీ పర్సన్ దృష్టిలో థర్డ్ పార్టీకి ఎట్లాంటి స్థానం, ఎట్లాంటి విలువ ఇస్తున్నాడు మరి చూసేద్దాం. ఈరోజు అంతా చీకటి ఉంది, చూసేద్దాం. 1 సెకండ్. సరిగ్గా లేదా? వాట్ అబ్బా, ఓకే ఫైన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం మరి, థర్డ్ పార్టీకి మీ పర్సన్ విలువ ఇస్తున్నాడా లేదా? ఓకే, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ గాడ్. మంచి మెసేజ్ ఇవ్వండి చూసే యూవర్స్కి. ఓకే, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ గాడ్. సాయి రామ. థర్డ్ పార్టీకి మీ పర్సన్ ఎట్లాంటి విలువలు ఇస్తున్నాడు చూద్దాం. విలువ ఇస్తున్నాడా, ఇస్తలేడా? మీ దగ్గర ఉన్న పర్సన్ అయినా సరే, అక్కడున్న పర్సన్ అయినా సరే, ఏ పర్సన్ అయినా సరే, థర్డ్ పార్టీకి విలువ ఇస్తున్నాడా లేడా? ఎక్కడి నుంచి చూసేది? ఆడవాళ్ళైతే మగవాళ్ళకి, మగవాళ్ళైతే ఆడవాళ్ళకి విలువ ఇస్తున్నాడండోయ్. ద హై ప్రెసిడెన్స్ అంటే ఒక రాణిలాగా, ఒక తల్లిలాగా, ఆమెలో ఒక రాణిని, ఒక తల్లిని, ఒక అమ్మని, ఒక చెల్లెని, అక్కని, అన్నిటిని చూస్తున్నాడో ఈ పర్సన్. ఓకే, చూసేద్దాం. థర్డ్ పార్టీకి మీ పర్సన్ కార్డ్స్ కనిపిస్తున్నాయా? కనిపించేటట్టు దిద్దాం. విలువ ఇస్తున్నాడా లేదా? లేకపోతే విలువ ఇచ్చినట్టు నాటిస్తున్నాడా? మరి ఇవ్వకపోయినా చూద్దాం. థర్డ్ పార్టీకి విలువ ఉందా? మీ పర్సన్ దృష్టిలో మీకు విలువ ఉందా? విలువల గురించి మాట్లాడుకుందాం, విలువల గురించి. ఓకే, 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 ఓకే. థర్డ్ పార్టీ కోసం మీ పర్సన్ అయితే కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చింది. ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చింది అంటే ఫైటింగ్ ఎనర్జీ, ఫైటింగ్ అయితే చేస్తున్నారు. ఫైటింగ్ అంటే ఫైట్ చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారు.
అండ్ అట్లనే చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు. తను లేని లైఫ్ అంటే అంత చాలా బరువుగా, అంటే ఇంత కష్టంగా, ఇబ్బందిగా, టెన్షన్గా అంటే ఫీల్ అవుతున్నారు. అండ్ వచ్చేసి ఇక్కడ బర్డెన్ ఫేస్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఒక్కడే 10 మంది భారం 20 మంది భారం నెత్తినేసుకొని కొట్టుకుంటే ఎట్లుంటది, ఒక్క ఆమెనే ఒక్కోడే అంటే మెన్ ఆర్ ఉమెన్, గర్ల్ అయితే మెన్, మెన్ అయితే గర్ల్, చూసేది ఎవరైనా మీ ఆపోజిట్ పర్సన్ నెత్తికేసి కొట్టుకుంటున్నాడు, గొడవలు పడుతున్నాడు, బర్డెన్ ఫేస్ చేస్తున్నాడు. ఇక్కడ ఏమంటారు సమస్యలు, ఇక్కడ బర్డెన్ ఫేస్ చేస్తున్నాడు, ఇబ్బందులు అయితే చాలానే పడుతున్నాడు. ఎవరి కోసం? థర్డ్ పార్టీ కోసం విలువిస్తున్నాడు. ఈ కంప్లీట్గా తన కోసం ఇబ్బంది పడుతున్నాడు. ఎట్లా అంటే ఇట్లా బతకడానికి, ఇట్లా ఓకే ఇట్లా కనిపిస్తుందా? కనిపిస్తుందండో. 5 ఆఫ్ కప్స్ అంటే లవ్ ఉండాలి, ఎఫెక్షన్ ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, మంచి లైఫ్ ఉండాలి, లగ్జరీగా బతకాలి, మేమిద్దరమే ఉండాలి, ఇంకో 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 ప్రపంచం మాకద్దని అన్నట్టుగా మీ పర్సన్ దృష్టిలో ఒక లెవెల్, ఏంజల్ లెవెల్లో అంటే థర్డ్ పార్టీని అయితే మీ పర్సన్ అయితే చూస్తున్నారు. అండ్ లవ్ ఆఫర్ కూడా ఇక్కడ చేస్తున్నారు, లవ్ ఆఫర్ ఇస్తున్నారు. తన కోసం ఇక్కడ స్లీప్లెస్ నైట్స్ అంటే గడుపుతున్నారు. స్లీప్లెస్ నైట్స్ అంటే ఇక్కడ నిద్రలేని రాత్రులు, ఇబ్బందులు, ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోవడం. మరి అదర్వైజ్గా ఆ థర్డ్ పార్టీ దూరం పెడుతుందా, మరి ఇట్లనా ఏందా తెలియదు. కాకపోతే వీళ్ళ మధ్యలో ఏమన్నా మనస్పర్ధలు వచ్చినాయో తెలియదు. దేవునికి మాత్రం చాలా గట్టిగా మొక్కుకుంటున్నాడు. ఏమని మొక్కుకుంటుంది? ఆమెను ఆయనను చూసేది గల్లో మెన్నో ఎవరికి వర్తిస్తుందో తెలియదు, కానీ దేవునికి అయితే ప్రార్థించుకుంటూ నీ నరకం నుంచి నన్ను ఎప్పుడు గట్టెక్కిస్తావు భగవంతా అని చెప్పేసి భగవంతుని అయితే గట్టిగా వేడుకుంటున్నాడు. అన్నయ్యను లేకపోతే శల్యమను గట్లన్నట్టు. లవ్ ఆఫర్ తీసుకొని పోవాలా, లవ్ ఆఫర్ తీసుకొని నా పర్సన్, మీ పర్సన్ అనుకుంటున్నా, థర్డ్ పార్టీ మీకు థర్డ్ పార్టీ కాబట్టి మీది పర్సన్ అనుకుంటున్నాను. లవ్ ఆఫర్ తీసుకొని నేను పోవాలా, యాక్సెప్ట్ చేస్తుందా మరి చేయదా, నన్ను తీసుకుంటుందా తీసుకోదా, ఎట్లా రియాక్షన్ ఇస్తుంది అని ఒక ఫీల్లో పర్సన్ అయితే ఉండున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ద ఫూల్. ఫూల్ కార్డ్ అంటే ఫూల్ కాదండి, ఫూల్ అయిపోయారండి కదా. ద ఫూల్ అంటే ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అన్నీ కూడా ఏమైతే తనకు ఉన్నాయో తన దాంట్లో ప్రతిదీ వాయిస్ వినడానికో, లేదంటే ఫేస్ చూడడానికో, లేదంటే ఇంకా అదర్వైజ్గా అన్నిట్లలో స్పై చేసుకుంటూ ఎట్లానైతే తనని చూడాలని చెప్పేసి అయితే అన్నిట్లలో తనని చూడండి అయితే చూస్తారు, ఖచ్చితంగా చూడనైతే చూస్తుంది. థర్డ్ పార్టీకి అయితే మంచి పిఆర్టీ, మంచి విలువనైతే మీ పర్సన్ అయితే ఇస్తున్నారని అయితే చెప్పొచ్చు. ఓకే. అండ్ తన కోసం ఎంత కష్టాన్నైనా నేను బర్త్డేనైనా నేను ఫేస్ చేస్తా. ఎట్లాంటి అంటే ఈత రాకున్నా సరే సముద్రంలో పడి ఈదుతా అంటారు కదా, అట్లా ఈత రాకున్నా సరే, నన్ను తిట్టినా సరే, నన్ను కొట్టినా సరే, నన్ను 4 తిట్టినా సరే, 4 చీపు గట్టతో అంటే బాధినా సరే, అంటే నేను పోతా ఈత రాని బాధలనైనా నేను ఈదుతా, కానీ మాత్రం వదులుకునే సమస్య లేదు అని ఇక్కడనైతే ఇట్లా ఈ బొక్కలు పడవలనైనా కానీ నేను ప్రయాణం చేస్తా కానీ నాకు వద్దు అని చెప్పేసి. ఇక మీరేమో ఆడ నువ్వు అంటే శాసించి ఇక నేను పోవన్నా వద్దా అని చెప్పేసి పోతాడా ఏంటిదా అని చెప్పేసి మీరు ఏం చేసినా, ఎట్లా చేసినా, ఎన్ని రకాలుగా అడిగినా గతంలో కూడా మీరు చేస్తున్నారు, కాకపోతే ప్రయోజనం ఏమీ లేదు. మళ్ళీ తన వెనకాల దీనంగా ఇక్కడ చూడండి, తన వెనకాలే అర్థమైందా? మీరు ఎన్ని చేసినా మీ పర్సన్ థర్డ్ పార్టీ వెనకాలే ఉన్నారు. కానీ వీళ్ళ రిలేషన్లోనైతే సంథింగ్ ఏదో బ్రేక్ అయితే వచ్చింది, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బ్రేక్ అయితే వచ్చింది. థర్డ్ పార్టీ అంటే చాలా విలువలు, చాలా ప్రేమ, చాలా అంటే ఉన్నాయి. ఓకే, వీళ్ళ సిచ్యువేషన్లో ఓకే ఇప్పుడు ఏదో బ్రేకప్ ఏదో సంథింగ్ ఏదో రావడం వల్ల ఇక్కడ
స్లీప్లెస్ నైట్స్ అండ్ ఫోకస్గా ఎదురు చూస్తున్నాడు, ద ఫుల్ స్పై చేస్తున్నాడు. అంటే ఇవన్నీ డిస్టెన్స్ లో ఉన్నప్పుడే జరుగుతాయి కాబట్టి జరంత దూరం ఉన్నట్టున్నారు పాపం, అందుకోసమని చెప్పేసి ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. అట్లనే ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది. డెత్ కార్డ్ అంటే చూడురి ఉల్టా పల్టా కనిపిస్తుంది, ఇదే నాకు నచ్చదు మరిగా. చూడురి ఓకే. డెత్ కార్డ్, డెత్ కార్డ్ అంటే ఫిజికల్ డెత్ కాదండోయ్. ఆయన ఫిజికల్ డెత్ అని అనుకున్నారు, ఫిజికల్ డెత్ కాదు. డెత్ కార్డ్ అంటే ఇదంతా ముగిసి రీయూనియన్ అన్నమాట. వీళ్ళకి రీయూనియన్. ఈ పర్సన్ అయితే ఏ దేవుడికి అయితే మొక్కుకుంటున్నాడో మళ్ళీ అంటే నా పర్సన్ ఎప్పుడు నేను ఎప్పుడు కలిసి ఉంటాం, ఎప్పుడు బాగుంటాం, ఎప్పుడు మా లైఫ్ బాగుంటుంది, నేను ముందులాగా ఎట్లుంటాను, నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తుంది, వాటన్నింటికి సొల్యూషన్ దొరికేదే ఈ రీయూనియన్ అన్నమాట. ఈ డెత్ కార్డ్ తర్వాత జరిగేది రీయూనియన్. సరే క్లారిఫికేషన్ చేసుకుందాం, ఓకేనా. మనకు స్ట్రైట్ ఫార్వర్డ్ గా అంటే వీడియోలోకి వెళ్ళిపోవడం అలవాటు, అది మీకు తెలిసిన విషయమే, తెలిసిన ముచ్చట్ని. ఓకే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇక మీరు ఎంతగానం చేసినా ఏం చేసినా గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకోగలుగుతారు కానీ నీళ్ళేది తాగిపిస్తారా? తాగిపియలేరు కదా, గట్ల అన్నమాట ముచ్చట. అందుకనే పోయేటోళ్ళని ఓనియాలే, ఉండేటోళ్ళని ఉండని అన్నీ ఎప్పుడు చెప్పే ముచ్చట్ని చెప్పి నాకే బోర్ కొడుతుంది. కానీ మీరు మాత్రం వినరే ముచ్చట్ని. అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెండ్రు, శత్రువులు, మిత్రులు అందరినీ ఈనుర్రిగా. ఓకే, ఊకే దేనికో బాధపడతా ఉంటారు. బాధపడితే ఏమవుతుంది? జరిగేది ప్రజెంటే మన సిచ్యువేషన్, పాస్ట్ ఆల్రెడీ అయిపోయింది, రేపు మనకు తెలియదు. ఉన్న దానికోసము ఉన్నన్ని రోజులు ఇది నా పోరాటము, అది నా ఆరాటము, అది నా ఆస్తి, నాకు ఇన్ని కిలోల బంగారం ఉంది, అన్ని కిలోల బంగారం ఉంది, ఇన్ని కోట్లు ఆస్తుంది, అన్ని కోట్లు ఆస్తుంది, నేను ఆడమలిసి పెట్టుకుందును, ఏం చేసుకుందును, ఎట్లా చేద్దును, ఎందుకు ఇవన్నిట్లల్లా జీవితం సంకనాకి పోతుంది. గంతే, అంతకు మించి ఏం లేదు. బతుకు అంటే నాశనం తప్పితే. ఓకేనా? ఓకే, ఉన్నన్ని రోజులు హ్యాపీగా మంచిగా ఉండాలి నా ఆలోచన. ఉన్నన్ని రోజులు మనల్ని వదిలిపెట్టి కాదనుకొని పోయినా, మనల్ని అంటే దగ్గరనే ఉన్నా, మనల్ని పట్టుకొని ఉన్నా, ఎట్లున్నా కొంచెం అంటే ఒక్కళ్ళను ఉండడం నేర్చుకోండి అబ్బా. ఒంటరిగా ఉండడం నేర్చుకోండి. చాలా పీస్ ఉంటుంది మైండ్కి, మనిషికి చాలా అంటే చాలా పీస్ ఉంటుంది. ఒక్కరు ఉండాలి ఒంటరిగా. ఒంటరితనానికి మించిన ఇంకోటి లేదు. అది మనకిచ్చే పీస్ ఏది ఇయ్యలేదు. ఎందుకంటే తనకు తాను అన్ని మెమోరీస్ ని కూడా రివైండ్ చేసుకొని ఒక్కసారి చూసుకోవడానికి ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఉందంటే అదొకటి ఏంది, ఏడ్చింది ఒంటరితనం ఒకటే. ఒంటరిగా నువ్వు ఏదైనా ఫేస్ చేయగలుగుతున్నావు అన్నప్పుడే జీవితాన్ని కూడా చాలా బాగా లీడ్ చేస్తావని అర్థమవుతుందని అనుకుంటా. అర్థమైతే మీ అదృష్టం, అర్థం కాకపోతే మీ కర్మ. ఓకే, థర్డ్ పార్టీ కదా మనం మాట్లాడుకునేది. ఓకే, మాట్లాడుకుందాం. థర్డ్ పార్టీ ఈ విషయంలో ఇక్కడ మీతోటి అక్కడ గొడవలు పడుతున్నాడు, ఫస్ట్ కూడా గొడవలు పడుతుంది, క్లారిఫికేషన్లు కూడా చాలా. మీ ఇంట్లో గొడవలు అయితే, ఇబ్బందులు అయితే, సమస్యలు అయితే, గొడవలు పడి ఊరికే 10 సార్లు గొడవలు పడే బదులు ఒకసారి అంటే వద్దనుకోండి, వదిలేసుకోండి. ఊరికే ఎందుకు వచ్చిన తిప్పలు, బాధ ఎందుకు, గోస ఎందుకంట, అవసరం లేదు కదా. ఈ గొడవలు ఊరికే అస్తమానం గొడవలు పడుతుంటే ఏమన్నా వస్తుందా? ఏం రాదు కదా. ఉన్న మనశ్శాంతి వాయే, లేని మనశ్శాంతి వాయే. ఈ మనశ్శాంతి లేని జీవితం ఎందుకు మరిగా? మనశ్శాంతి లేని ఉన్న కొన్ని రోజులు మనశ్శాంతిగా మీరు ప్రశాంతంగా ఉండి ఎదుటోళ్ళని ప్రశాంతంగా ఉంచడమే కదా లైఫ్ అంటే ఉంది. అది లేకుండా ఎందుకు ఈ గొడవలు? క్వీన్ ఆఫ్ వాన్స్ ఇక్కడ చూడండి,
తన ఈ గొడవలు పడుతున్నాడు, తన కోసం ఎదురు చూస్తున్నారు, తనకు లవ్ ఆఫర్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ లో మీ పర్సన్ అయితే ఉండున్నారు. థర్డ్ పార్టీ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ లో ఉంది, మీ పర్సన్ కూడా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ లో ఉన్నారు అని చెప్పినా కదా, ఇలా మధ్యలో ఏదో గొడవ అయితే జరిగింది అని చెప్పేసి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ లో ఉన్నారంటే ఏదో గట్టిగా వీళ్ళ మధ్యన మరి వాళ్ళు అదర్ పార్టీ అంటే దూరం పెట్టిందా, వీళ్ళు దూరం పెట్టారా, సంథింగ్ మోర్ ఏదన్నా కావచ్చు, కానీ హార్ట్ బ్రేక్ అయితే జరిగింది. హార్ట్ బ్రేక్ జరిగిందంటే ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది. తనకి విలువ ఇస్తున్నాడు, ప్రియారిటీ ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. ఓకే, చాలా ప్రేమ ఉంది. ఓకే, టవర్ కార్డ్ అంటేనే బ్లాస్టింగ్ అంటే ఉన్నాయి. ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది. రీయూనియన్ అంటే మళ్ళీ ఇక్కడ మీకు గొడవలు, మీ పర్సన్ మీతో గొడవలు, సమస్యలు, ఇబ్బందులు, ఇక్కట్లు, మీరే పెద్ద సమస్య అని అక్కడ ఫీల్ అవుతున్నారు. క్వీన్ ఆఫ్ వాన్స్ ఇక్కడ తన కోసం ఎదురు చూస్తాను, వెయిటింగ్ ఎనర్జీలో తను ఎదురు చూస్తుంది. అండ్ మీ పర్సన్ కూడా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నాడు. అక్కడ కూడా ఇక్కడ కూడా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నాడు మీ పర్సన్ తన కోసం. అంటే తన 1% వెయిటింగ్ ఎనర్జీలో ఉంటే దానికి 100% మీ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్, టవర్ మూమెంట్ వచ్చింది అంటే ఈ వీటన్నింటికి చెక్ పడ్డట్టు లెక్క. ఈ మున్పటి దానికంతా కూడా చెక్ పడ్డది. ఇక విలువను ఇస్తున్నా అంటే విలువనైతే ఇస్తుండు. ఇట్లా పేజ్ ఆఫ్ ఇక్కడ చూడండి 8 of Cups. మంచిగా సెలబ్రేషన్స్ చేసుకోవాలి, సమస్యలన్నిటి నుంచి బయటకు రావాలి, లవ్ ఆఫర్ చెయ్యాలి, మంచిగా చూసుకోవాలి, నేను మంచి లైఫ్ లీడ్ చేయాలి, తనతో మంచిగా బతకాలి, తను నన్ను యాక్సెప్ట్ చేయాలి అనే కోరికలు అయితే ఈ పర్సన్కి అయితే ఉండున్నాయి. ఈ పర్సన్కి అయితే ఇప్పుడు వెతుక్కుంటున్నాడు ఎట్లా ఏం చేయాలి. ఇక్కడనేమో దేవుడికి మొక్కుతుండు, కింద 2 కత్తులు పైన 3 కత్తులు పెట్టి గుచ్చితే ఎట్లుంటది, గట్లా అంత పెయిన్ అనుభవిస్తుండు, నరకం అనుభవిస్తుండు. ఇక్కడ వెతుక్కుంటున్నాడు, తన కోసం వెతుక్కుంటున్నాడు. ఎందుకు పొడగొట్టుకున్నాడేమో పాపం, మరి ఏమన్నా మిస్ అయిందేమో, ఇట్లా మిస్ అయిపోయినట్టుంది పాపం. మిస్ అయితే వెతుక్కుంటున్నాడు అన్నయ్యనో చెల్లెమ్మనో. మరి అన్నయ్య మిస్ అయితే చెల్లెమ్మ వెతుక్కుంటుంది, చెల్లెమ్మ మిస్ అయితే అన్నయ్య వెతుక్కుంటున్నాడు. ఎట్లా అంటే నా పర్సన్ నన్ను ఎందుకు అవేర్నెస్ చేస్తుంది తెలుసుకోవాలి. మెయిన్ రీజన్ కోసం అయితే వెతుకుతున్నాడు. రీజన్ కావాలి, రీజన్ కోసం అయితే వెతుకుతున్నాడు. ఇంకోటి వచ్చేసి తన కోసం కూడా వెతుకుతున్నాడు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో 3 of Wands వెయిటింగ్ ఎనర్జీలో ఎప్పుడు నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి కుదిరితే ఫ్రెండ్స్తో, లేకపోతే గుళ్ళల్లో, లేదంటే గోపురాలలో, ఎక్కడైనా సరే గుడులకి గోపురాలకి గడిచిన కాలం కూడా వాళ్ళు తిరిగి ఉన్నారు. గుడులకి గోపురాలకి సందర్శించుకొని ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మెమోరీస్ ని గుర్తు తెచ్చుకుంటున్నారు. 10 మందితో షేర్ చేసుకోవాలి, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, ఇంకోళ్ళతో, వాళ్ళకి సంబంధించిన వాళ్ళతోటి అయితే వాళ్ళ మెమోరీస్ లోనే ఉన్నారు. వాళ్ళ మెమోరీస్ అయితే షేర్ చేసుకుంటున్నారు, థర్డ్ పార్టీ మెమోరీస్ షేర్ చేసుకుంటున్నారు. అండ్ అదర్వైజ్ గా పెంటికల్ మనీ కోసమే కదా ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఆర్థికంగా కూడా చాలా స్ట్రబుల్ అయిపోయి ఉన్నారు. పెంటికల్స్ కోసం కష్టపడు, డబ్బుల కోసం కష్టమైతే ఫుల్గానైతే కష్టపడుతున్నాడు. కష్టపడి డబ్బులు లేకపోవడం వల్లనే కదా ఈ డిస్టర్బెన్స్ అంతా కూడా. ఈ డబ్బులుంటే నాకు ఈ సమస్య ఉండపోనేమో, ఈ బొక్కలు పడవాలని నేను ఎందుకు ప్రయాణం చేస్తుంటిని, డబ్బులు లేకనే కదా నా దగ్గర ఇదంతా సమస్య, డబ్బు లేని కారణంగానే నాకు వచ్చి పడ్డది చిక్కు ఇదంతా అని చెప్పేసి డబ్బులు సంపాదించుకోవాలని కష్టపడుతున్నారు. పాపం కష్టపడుతున్నారు. ఇక్కడ లవ్ ఆఫర్ చేయాలి, థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాలి, లవ్ ఆఫర్ చేయాలి, పేజ్ ఆఫ్ కప్స్ లవ్ ఆఫర్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఎవరు ఏమనుకున్నా సరే నేను చెప్పిందే వేదం, నాకు నచ్చిందే రాని, నాకు నచ్చిందే రాజు అన్నట్టు క్వీన్ ఆఫ్ సోర్ట్స్ ఇక్కడ చూడండి అని అనుకుంటున్నాడు. లవ్ ఆఫర్ అయితే చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడు. అండ్ సెలబ్రేషన్స్ కూడా చేసుకోవాలనుకుంటున్నాడు, తనతో సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాడు. మరి వీటన్నిటికీ తను అంగీకరిస్తుందా అని చెప్పేసి, వీటన్నిటికీ తను అంగీకరిస్తుందా అంటే ద మ్యూజిషియన్ లెవెల్లో ఆలోచిస్తున్నాడు. ద మ్యూజిషియన్, పెంటికల్స్ అండ్ లవ్. ఇక చూడండి ఇక్కడ పెంటికల్, ఇక్కడ లవ్ ఆఫర్ తీసుకొని అంటే మనీ అండ్ లవ్ రెండు కూడా ప్రపోజ్ చేయాలి, ఎట్లనే చేసి ప్రపోజ్ చేయాలి అని చెప్పేసి ఒక మెజిషియన్, ఒక మ్యాజిక్లు జిమ్మిక్లు అంటారు కదా, గట్లనైతే ఆలోచిస్తున్నారు.
అక్కడే వచ్చింది, ఫస్టే వచ్చేసింది మన క్లారిఫికేషన్. మీ పర్సన్ దృష్టిలో మీ థర్డ్ పార్టీకి అయితే ఇస్తున్న విలువ ఇది. మీ థర్డ్ పార్టీకి అయితే ఇస్తున్న విలువ ఇది. వాళ్ళైతే మీ పర్సన్ దృష్టిలో చాలా మంచి వాళ్ళు అయి ఉన్నారు. చాలా లవ్ అయితే ఉంది, అన్కండిషన్ లవ్ ఉంది, చాలా లవ్ ఉంది. ఇక్కడ ఆలోచిస్తున్నారు, లవ్ ఆఫర్ చేస్తున్నారు, ఇక్కడ ఆలోచిస్తున్నారు, లవ్ ఆఫర్ చేస్తున్నారు. వాళ్ళ దృష్టిలోనైతే మంచి వాళ్ళుగానే ఉన్నారు. అండ్ ఇంకో మనకి ఎప్పుడైనా సరే ఒకటి అడిషనల్ అవసరం కదా, తీద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, మీ ఉద్దేశం ఏంటి అండ్ ఆ థర్డ్ పార్టీ ఉద్దేశం ఏంటి? నాకెందుకో అంటే అప్పుడప్పుడు ఇట్లా అంటే మనసకంచి పుట్టుకొస్తాయి ఆలోచనలు. ఓకే, మీ దృష్టిలో అంటే మీరు సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు, లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు, బట్ అక్కడ అంటే సక్సెస్ కాలేకపోతున్నారు, సక్సెస్ లేదు. అండ్ నేను మీరేమనుకుంటున్నారంటే సెలబ్రేషన్స్ చేసుకోవాలి, ఎస్ ఆఫ్ వాన్స్ అంటే లవ్ ఆఫర్ చేయాలి, మంచిగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ మీకు డబ్బుల గురించి అయితే డబ్బులు అంటే చాలా ఇష్టం. అండ్ కాకపోతే మీరు అనుకునే దానికి అంటే ఇట్లా పైనకెంచి అంటే కత్తులతో పొడిచినట్టు, సూదులతోటి కూర్చున్నట్టు, అంటే నరకం పైన అనుభవించన్నా కిందనే అనుభవిస్తున్నారు. ఎందుకనంటే అన్సక్సెస్ఫుల్ లైఫ్ అంటారు అన్నమాట. మీరు అనుకునేది ఏది జరగడం లేదు. ఇక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనైతే టెంపరెన్స్ రానిలాగా నైతే థర్డ్ పార్టీని చూస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి, ఏమంటారు, మూన్ కార్డ్ వచ్చింది. అండ్ మూన్ కార్డ్ నైన్ ఆఫ్ కప్స్ మూన్ కార్డ్ వచ్చింది. చూడండి, పరిగెత్తుతున్నాడు, తన కోసం పరిగెత్తుతున్నాడు, దిగాలుగా ఆర్థికంగా సమస్యలలో డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో అన్కండిషన్ లవ్ అయితే ఉన్నది. అర్థమైంది? దీన్ని ఆపడం అంటే జరగదు. ఓకే, ఆపడం అంటూ జరగదు. థర్డ్ పార్టీ దృష్టిలో మీ పర్సన్కి ఎట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ మీరేమనుకుంటున్నారు, అండ్ మీ థర్డ్ పార్టీ మీద థర్డ్ పార్టీకి కూడా అన్కండిషన్ లవ్ ఉంది. ఓకే, అన్కండిషన్ లవ్ ఉంది. మీ పర్సన్కి కూడా అన్కండిషన్ లవ్ ఉంది. ఓకే, టెంపరెన్స్ రాణి లెవెల్, రాజు లెవెల్ తను కూడా చూస్తున్నది. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు రామకృష్ణ త్యారో. ముందుగా చెప్పాలనుకున్నది వెనుక చెప్పాలనుకున్నది ముందు చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేద్దామని కాదు. ఎక్కడికైనా అయితే మనకు అలవాటు కదా, అలవాట్లో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కొంచెం అట్లా మీరు సర్ది పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా చూసే వ్యూవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుతో మన రీడింగ్ అయితే కంప్లీట్ అయింది. ఓకే, అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైన వాళ్ళు మీ యొక్క మెసేజ్ అయితే మాకు మంచి అంటే అది ఎనర్జీని ఇస్తుంది. ఇంకా అంటే చెప్పడానికి మంచి రీడింగ్స్ మీ ముందుకు తీసుకురావడానికి మంచిగా అంటే ఉపయోగపడుతుంది. ఓకే, నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీతో ఉన్నది మీ సుమ.